హాయ్, వెల్కమ్ టు ఇన్ఫినిటో. ఈరోజు మన టాపిక్లో హెల్త్ టిప్స్. వంటిల్లే వైద్యశాల అంటే మనము వంట ఇంటిని గనుక ఒక విధంగా అంటే ఉపయోగించుకుంటే మనకు అదొక వైద్యశాల లాగా పనిచేస్తుంది. అంటే మనము ఈ 1 వీక్ కర్రీస్ కూడా మండే అంటే ఆకుకూరలు ప్రతిరోజు ఒక్కొక్కటి ఒక రోజు వచ్చేటట్టుగా మండే పాలకూర, ట్యూస్డే చుక్కకూర, థర్స్డే గోంగూర, ఇట్లా మనము వారానికి సంబంధించి ఆకుకూరలను ఒక్కొక్క రోజు డైట్లో పెట్టుకొని తర్వాత బ్రేక్ఫాస్ట్ ఈరోజు ఒక ఐటెం, నెక్స్ట్ డే ఒక ఐటెం, దాంట్లో కూడా ప్రోటీన్స్కి సంబంధించిన ఐటమ్స్ ఎక్కువ తీసుకొని అవి కూడా మంచి క్వాలిటీ ఐటమ్స్ అంటే రెడీమేడ్ ఐటమ్స్ తీసుకోకుండా, ఇప్పుడు మిర్చి పొడి ఉంది, మిర్చి పొడిని కంపల్సరీ మనము మిర్చి తీసుకొనే పట్టించుకోవాలి. పసుపు, ఈ బయట తీసుకునే పసుపుల వాటిల్లో మనకు తెలుసు ఇప్పుడు ఎలాంటి క్వాలిటీ ఉంటుందని. సో వాటన్నిటిని మనం అవాయిడ్ చేస్తూ మంచి ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఒకసారి ఆరోగ్యం పాడైందంటే మళ్ళీ మనము కోలుకోవడం చాలా కష్టం. ఈ రోజులలో అసలే ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ బాధ్యతలు, బరువు బాధ్యతలను కల్చర్ పిల్లలు వినవడం లేదు. మరి ఇలాంటి బిజినెస్ టెన్షన్స్, పిల్లల టెన్షన్స్ ఇవన్నీ పెట్టుకొని అందులో మళ్ళీ ఆరోగ్య సమస్యలు తెచ్చుకోవడం కంటే మనము చిన్న చిన్న టిప్స్ను ఉపయోగించుకొని వాటి ద్వారా మన దైనందిన జీవితంను ఒక డిసిప్లిన్గా, ఒక టైం టు టైం ఫాలోఅప్గా చేసుకొని ఆరోగ్యాన్ని ఏదైతే మనం అనుకున్నట్టు వంటిల్లే వైద్యశాల అని ఆ విధంగా ముందుకు పోవచ్చు. మనకు వెల్లుల్లిలో కూడా చాలా ఆరోగ్యానికి బెనిఫిట్స్ ఉన్నాయి. మీకు చాలా రకాల ఫుడ్ ఐటమ్స్, కాకపోతే మనం ఏం చేయాలంటే మోతాదులో తీసుకోవాలి. ఈరోజు ఒకప్పుడు మనకు మన గ్రాండ్ పేరెంట్స్ కొన్ని ప్రథమ చికిత్సలు చేసేవారు. అంటే కాఫ్కు ఎలిపేకారం అని అట్లా, అంటే వాళ్ళు ఒక సెంటెన్స్ని పట్టుకొని అప్పుడు ఇంత అవేర్నెస్ అంటే హాస్పిటలైజేషన్స్ ఇంత ఫెసిలిటీస్ లేనప్పుడు వాళ్ళు చాలా ముందుకు తీసుకెళ్లారు మనల్ని. కానీ ఎప్పుడైతే మనకు టెక్నాలజీ పెరిగిపోతుందో మనము దాన్ని డిఫరెంట్గా పోయి ఇబ్బందులకు గురవుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. భారత్ మాతాకి జై.